అంటే మోషే మామ పిల్లనిచ్చిన మామ అతను మిద్యాన దేశంలో నివసిస్తాడు. అతడు ఒక అన్యుడు, అతడు ఒక విగ్రహారాధికుడు. అతడు వీరి యొక్క సైన్యములకు వచ్చినప్పుడు ఈ సైన్యములో దేవుడు చేసే కార్యాలు చూసినప్పుడు, వీరి సైన్యము దేవుని మాటకు లోబడి నడుచుకునే విధానము చూసినప్పుడు, దేవుని యొక్క ప్రజల ప్రవర్తన చూసినప్పుడు అతని హృదయం అంట బహుగా సంతోషించింది. అయితే ఒక్క పనిలో ఒక ఆలోచన కలిగింది. మోషే ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రజలకు తీర్పు తీరుస్తున్నాడు. వాళ్ళంతా క్యూ కట్టి నిలబడ్డారు. ఎలాగున్నారు? అంత క్యూలో నిలబడ్డారు. దేవుని యొక్క సమాచారం తీసుకోవాలి, మోషే వారికి తీర్పు చెప్పాలి, పంపించాలి. ఈ విధంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆహారము మంచినీళ్ళు లేకుండా న్యాయము తీరుస్తూ కూర్చున్నాడు దేవుని పక్షంగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించాలి, ఈ యొక్క సందర్భము, ఈ సన్నివేశము సమస్తం చూసినటువంటి యొక్క మిద్యానీయుడైనటువంటి ఇత్రో, ఇతనికి మరొక పేరు ఉంది, రఘుయేలు అని కూడా ఉంది. ఇతను తన అల్లం దగ్గరకు వచ్చి ఒక మాట చదువుతున్నాడు. అయ్యా మోషే, చెప్పండి మామగారు, నీవు దేవుని ద్వారా ఏర్పరచబడిన నాయకుడివి, నీవు సేవకునివి, నాయకునివి. దైవ కృప నీ యందు సమృద్ధిగా ఉంది. కాస్త అర్థమవుతుంది నా మాటలు? దైవ కృప నీ యందు సమృద్ధిగా ఉంది. దేవుడు నీతో మాట్లాడుతున్నానంటే నువ్వు దైవ సంబంధివే కానీ నీవు ఈ లోక సంబంధివి కాదు. దేవుని ఏర్పాట్లో, దేవుని నిర్ణయంలో, దేవుని యొక్క కనుదృష్టిలో, దేవుని యొక్క మనసులో ఉన్న వ్యక్తివి. నువ్వు చాలా గొప్ప వ్యక్తివి. ఇలాంటి వ్యక్తి నాయకుడిగా కావాలి ఈ ప్రజలకు. అందుకని నేను ఒక చిన్న సలహా చెబుతాను, నీకు ఒక ఆలోచన చెప్పదని ఉంటాడు. అక్కడ 20 నిర్గమకాండము 18, 10, 11, 12లో ఒక మాట ఉంటుంది. నీకు ఒక ఆలోచన చెప్పేదా తీసుకుంటావంటే చెప్పమంటాడు. ఓకే, నువ్వేం చేస్తావంటే 1000 మందికి ఒక వ్యక్తి నిలబెట్టు. ఎవరిని? నాయకుడిని. 100 మందికి ఒక నిలబెట్టు, 50 మందికి ఒక నిలబెట్టు, 10 మందికి ఒక నిలబెట్టు. ఈ చిన్న చిన్న తీర్పులు, చిన్న చిన్న తగాదులు, చిన్న చిన్న గొడవలు పడి వస్తారు చూసావా, వారికి అధిపతులుగా నీవు నిర్ణయించు. వారి పెద్దలు ఎవరంట? ఇలా అర్థమవుతుంది మీకు. వారు పెద్దలు, న్యాయాధిపతులు అనగా పెద్దలు. వారు జ్ఞానవంతులు, వారు ఓర్పు కలిగిన వారు, వారు సహనం కలిగిన వారు, వారు మాటకారి మనుషులు, వారు దేవుని సంబంధులు. కాబట్టి ఆ విధంగా నిర్ణయించి వారికి తీర్పులు చెప్పేదానికి నువ్వు నియమించమంటాడు. ఓకే, మంచిది. నా ఆరోగ్యం కోరుకున్నాడు, నా క్షేమం కోరుకున్నాడు మా మామ, నా యోగక్షేమాలు కోరాడు మా మామ. ఓకే, నీ సలహా నేను తీసుకుంటానన్నాడు. తీసుకొని ఆ దినము నుండి 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 10 మందికి ఒక్కొక్క న్యాయాధిపతిని నియమించి చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న తగాదులు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆ రోజుల్లో రండి, ఆ రోజుల్లో ఈ స్టేషన్ లేవండి, కోర్టులు లేవు, జడ్జిమెంట్లు ఏమి లేవు.